అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఊరుకోవా, పెళ్లి కొడుకు తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది? ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతలిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మ బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారేంట్రా? కదా తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారారు. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్ను 3 ముళ్ళు పడ్డాక ఉదయం లైన్ లో పడిపోయింది. లైట్ అర్పేసుకో. వీడికి మ్యారేజ్ చేసుకోనుకుంటే శోభనం కూడానా? బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పాలు తాగండి, ఆ ముచ్చటగా చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను. సహం పాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ, ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాలా? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక్క 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి నీ చివరి రాత్రి. అరే గాలి, సీసా ఖాళీ. ఇంకో బాటిల్ అందుకోరా. చాలా ఇప్పటికే బాగుంది. అరే తమ్ముడు, నీకు దండం పెడతాను, నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకున్నాడు కదా. ఈ పాటికి అన్న ఏం చేస్తుంటాడంట? ఒరే ఎర్రి మొహ, ఏం చేస్తాడంటరా? మల్లెపూలు మణికట్టుకు మడిసి కట్టుకొని మంచి మూడ్లోకి వెళ్ళిపోయి పలకరామని పట్టా తెప్పిస్తాడంతే. ఆ తర్వాత నేను చెప్పరా నాకు సిగ్గు. చెప్పరా, నేను చెప్పరా నాకు సిగ్గు అంటే. భయపడకు, ఆ పాలల్లో విషం కలపలేదు. పేరుకి పెద్ద గూండావి, రౌడీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని. నేను తలుచుకుంటే నిన్ను 4 గోడల మధ్య 4 నిమిషాల్లో చంపగలను. కానీ నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు బలవంతంగా తాళి కట్టావు గాని కాపురం చేయలేవు. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చేస్తాను. అంత మాటనకు భారతి, నేను రౌడీని, గూండాని, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమ? ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబట్టానికి వ్యక్తిత్వం ఉండాలి. అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు? దొంగతనాలా, దోపిడీలా, రౌడీయిజమా, గుండాయిజమా? ఏం చూసి ప్రేమించమంటావు? రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను, బ్యాంకులో పనిచేస్తున్నాడను, కనీసం మున్సిపాలిటీలో చెత్త ఊడుస్తున్నాడనో గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. నేను ఎలా ప్రేమించమంటావు? ఏం చూసుకున్నా మొగుడు అనుకోమంటావు? నీకు ఇష్టం లేకపోతే ఆ పనుల్ని మానేస్తాను. ఇక నుంచి మంచి పనులే చేస్తాను. మంచా? అసలు దాని అర్థం తెలుసా నీకు? రాక్షసంగా నా మెళ్ళ 3 ముళ్ళు వేయగలిగావు. జీవితంలో ఎప్పుడైనా 3 మంచి పనులు చేయగలిగావా? చెప్పు, 3 మంచి పనులు చెప్పు. నిన్ను మనిషిగా అంగీకరిస్తాను, భర్తగా ఆహ్వానిస్తాను. అంటే 3 మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెడ్ అన్నదన్నమాట. ఆవిడెవరో ఆయన ఎవరికో పెట్టినట్టు ఏ కండిషన్ అన్నా? అదంతా నాకు తెలియదు, కానీ ముందు నేను చేసిన 3 మంచి పనులు ఏమిటో చెప్పండి. 3 మంచి పనులు నువ్వు చేస్తే అంతేనా? అంతేరా. 1 2 3 3 2 1 మంచి పనులు. 3 3 అమ్ముడే కదా. అదే అదే అంటే 1 2 3 మంచి పనులు, అంతే కదా? అంటే ఇప్పుడు అరే ఓ పని చేయరా, నువ్వు ఒకటో చెప్పు, నేను 2 3 గుర్తు చేసుకొని చెప్తా. గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు నేను ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేస్తే నీకు గుర్తొచ్చేది కదా.
అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది డోంట్ వరీ అన్న ఆ. నువ్వు 2 పెగలేసి పడుకో ఉమ్. తెల్లవారిన తర్వాత నీ చేత 3 మంచి పనులు చేయించి అక్కడ పంపించే బాధ్యత మాది వెళ్ళిపో వెళ్ళిపోనా అన్నా అన్నా లేనా లేనా లే ఏంట్రా 3 మంచి పనులు రెడీ. త్వరగా చేసే చదువు దగ్గరికి వెళ్తే అదే ఏంట్రా ఇది ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగ్గిపెట్లో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంట ఇది నాకు తెలీదా ఇవన్నీ ఎందుకు తెచ్చారు ఎందుకు తెచ్చారంటావంటన్నా 3 మంచి పనులు చేయడానికి 3 పార్టీలు తెచ్చాం వీటితో మంచి పనులు ఏంట్రా అదేంటన్నా ఏం చెప్పినా పూర్తిగా ప్రతి సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చివకేసావనుకో ఓ మంచి పని ఆ అవుతుంది. ఫోటో చెప్తాడు, ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్కకేసావనుకో 2 మంచి పనులు ఆ ఫోటో అయిపోతాయి. చెప్తాడు. ఈ గడ్డి ఉందన్న ఇది తీసుకెళ్లి ఆ అవకాశం 3 మంచి పనులు అయిపోతాయి. మంచి పనులు అంటే ఇవి కాదురా సన్నాసులారా మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలంట 10 మంది చెప్పుకోవాలంట ఓహో ఆ టైపు మంచి పనులా దొరికింది. ఆహా ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్నా. ఏడుపు మంచి పని ఏంట్రా ఆవేశపడకన్నా ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావనుకో మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్ నిజమే నోట్లో వేసుకుంటావు పదన్నా. ఆగమా ఆగు ఆగు ఆగమా ఆగు ఆగు ఆగు, ఆగు ఆగు, తల్లి, ఆగు. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనకు చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడున్న వెదవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చేస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అన్నమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి వానర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినాడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంస మేడని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. ఆ హంస మేడలో చిలకలా, ఇదేమి దూరం? చిలకలంటే రామ చిలకలు కాదు, భావ చిలకలు. ఆ చిలకలా చీకటి పడితే చాలు చిల్లరెట్టుకొని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు ఎదిరింటోడు వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరెళ్ళి చస్తున్నారని చెప్తున్నాను. ఓకే ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబా బాబు, ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడోళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా నువ్వు వెళ్ళిపో చెప్తాను వెళ్ళిపో. రేయ్ వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతావురా మరి అదే అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం. మరి అదే పక్క నుంచి తెప్పించుకుంటాం. ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా ఏం చేసావు? పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నాం. చాలు రానర్ సరిగ్గా అర్థమయ్యేలా చెప్పి చావరా చిలకలు లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస బ్యాండ్ మీద వాలిపోతున్నారు. ఆ హంస బ్యాండ్ మనం ఇక్కడ షిఫ్ట్ చేసామనుకోండి ఏమవుద్ది? పొరుగు రోజులు కూడా మన ఊరు వస్తారు. అంతేకాదు యువరానర్ మన ఊరోళ్ళు ఆ ఊరు వెళ్ళరు. సూపర్ గురు. నాలుగిళ్ళు మీకోసం ఖాళీ చేయించాం. ఇక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి తాపిగా వ్యాపారం మీకు ఇక్కడ చేసుకోండి. ఏ లోటు రాదు. మంచి బిజీ సెంటర్, ఒళ్ళు దాచుకోకుండా చక్కగా పని చేసుకోండి.